తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగానే ఉంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లోపట పాల్గొంటారు. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అంశాలు చక్కగా మీకు ఉపయోగపడతాయి. పై చదువులకు సంబంధించిన ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఉద్యోగ రంగంలో రాణిస్తారు. తులారాశి వారు ఈరోజు శ్రీ గురవే నమః అని చెప్పి గురువుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత ప్రయత్నాలు మధ్యమ స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. శ్రమతో కూడుకున్నా కూడా కొన్ని పనులు మీకు విసుగు కలిగిస్తాయి. అశాంతికి గురి చేసే అవకాశం ఉన్నది. తొందరపడకుండా మనోబలాన్ని కోల్పోకుండా మీ పనులు కొనసాగించండి. విజయం సాధిస్తారు. విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉన్నది. అనుకూలత పెరుగుతున్నది. మీ యొక్క నిర్ణయాలు మంచిగా ఉంటాయి. ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణాలు కొనసాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతోని ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు ఆవుకి ఏదైనా పచ్చటి తీపి పదార్థాన్ని తినిపించండి. ఎల్లో కలర్ పచ్చది అలాంటి పదార్థము ఆవుకు తినిపించండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అలా వీలుగాని సందర్భం లోపట నవగ్రహాల లోపల ఉన్నటువంటి గురువుకు ఓం భృం బృహస్పతయే నమః అని చెప్పి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.